అలా ఆపరేషన్ రావణ్ సినిమా మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థ్రిల్లింగ్ మూవీ ఇష్టపడే వాళ్ళందరికీ ఇష్టం అనిపిస్తుంది. ఆ పలాస ఎట్లయితే ఎంటర్టైన్ ఎంత మంచి మూవీ అయిందో అంతకంటే బెటర్ మూవీ ఆపరేషన్ రావణ్. చాలా బాగుంది. రషిత్ గారు చాలా బాగా యాక్ట్ చేసారు. ఒక తెలుగు హీరోకి మనకు ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికినట్టే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అనేది మర్చిపోయినా మీ సినిమా గుర్తుంటది. ఎందుకంటే చాలా బాగుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఎలిమెంట్స్ ఏవైతే విలన్ ఎలిమెంట్స్ అయినా మళ్ళీ రాధిక గారు చిన్నప్పుడు పిన్ని సీరియల్ చూస్తుండే ఆమె చాలా ఇష్టపడుతున్నాం, మేము గౌరవిస్తుండే. దీంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చింది డైరెక్టర్ గారు. ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఒక ట్విస్ట్ కూడా ఉన్నది దీంట్లో. మీరు మాత్రం కంపల్సరీ థియేటర్కి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలి. ఎందుకంటే మామూలుగా టీవీలో చూస్తే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఎంజాయ్మెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మీకు అంత ఎంజాయ్మెంట్ రాదు. థియేటర్కి వచ్చి ఆపరేషన్ రావని హిట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ నడుస్తుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మాలేక మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. రావని ఇప్పుడు వేసిన అంటే నేను చాలా సినిమాలు ప్రతి ఫ్రైడే సినిమాలు చూస్తుంటాను, కానీ సినిమా వచ్చిన తర్వాత నాకు అనిపించింది అంటే ఇదిరా సినిమా. అంటే మనం బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీసినాం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక సైకో క్యారెక్టర్ ఉంటుంది భయ, దీంట్లో మామూలుగా ఉండదు భయ. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ విజువల్స్, అసలు ఆ విజువల్స్ కి గూస్ బంప్స్, ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్కటి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం చంపేసింది. ఆయన యాక్టింగ్ కి ఆయన ఒక్కొక్క సీన్ చేస్తా అంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. బీజిఎం కూడా సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు ఇలాంటి స్టోరీ తీసుకోండి. అండ్ విజువల్స్ అయినా అంటే ఇంట్రెస్టింగ్ ఏమవుతుందా ఇంట్రెస్టింగ్ ఎలా అంటే అలా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు రావాలా, ఇలాంటి సినిమా అందరూ చూడాలా. చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు, కానీ మామూలుగా భయం అని ఒక్కొక్క సీన్ అయితే భయం అనిపిస్తుంది. ఒక సైకో క్యారెక్టర్, ఒక సైకో స్టోరీ అంటే ఇదే సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సినిమాలు బాలీవుడ్ ఇంగ్లీష్ హిందీ సినిమాలు వస్తాం, కానీ మన తెలుగులో కూడా ఇలా డైరెక్టర్ తీశాడు. ఇలాంటి సినిమా కూడా మన తెలుగులో ఉందంటే నాకు చాలా బాగుంది. ఎన్నో సినిమాలు చూసినా భయ్యా, ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమా రావాలా, అండ్ ఇలాంటి సినిమా హీరోకి మంచి సక్సెస్ రావాలా, అండ్ ఇలాంటి సినిమా చేస్తుండాలా. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలు లేదు. క్లైమాక్స్ అది మాత్రం ఒక 10-20 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ్యా, చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆపరేషన్ రావణ్ సినిమా చూశాను. సినిమా అయితే ఒక యాక్షన్, ఒక సైకిల్, ఒక థ్రిల్లర్ సినిమా ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక మైథికల్ సినిమా అయితే నాకు ఎందుకు నచ్చిందంటే రక్షిత్ గారి యాక్టింగ్ వన్ మ్యాన్ షో చెప్తాను. ఎందుకంటే చాలా బాగా తీశారన్న. చాలా ప్రతి సినిమాకి ఇప్పుడు మన ఒక సినిమా వచ్చింది అయింది నరకాసురం, ఆ సినిమా కూడా అంతే. ప్రతి సినిమాకి ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక మంచి హీరో అనిపించుకున్నాడు నాకైతే. ఆయనకైతే యాక్స్టాప్ చెప్పాలి, అయితే రక్షిత్ గారికి యాక్స్టాప్ అని చెప్తాను. ఎందుకంటే మంచి ఒక వన్ మ్యాన్ షో చెప్తాను ఆయన అయితే. యాక్టింగ్ సినిమా విషయానికి వస్తే చాలా బాగుందన్న. మీ ఆలోచనలే మీ శత్రులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా అనిపించింది నాకు. దాంట్లో డైలాగ్స్ కూడా ఉంటాయి. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి. ఆపరేషన్ రావణ్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశానని చెప్తా. ఇలా మెయిన్ అన్న బీజిఎం అయితే ఇంకా చాలా బాగా కొట్టానన్న. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వేలు కూడా అంతే చాలా బాగున్నాయన్న. ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది సినిమా. ఇలా సినిమాలో మీరు ఆదరించడం కొత్త హీరోలు వస్తారు, కొత్త సినిమాలు బాగా పడతాయని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి, బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా చాలా బాగుంది.